నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పెద్దిరెడ్డి స్టైలే వేరేగా ఉంటుంది ఇప్పుడు కబ్జా ఏదైనా చేశాడంటే ఇప్పుడు ఉదాహరణకు 10 ఎకరాలు కబ్జా చేశాడంటే ఆయన మొత్తం కబ్జా చేయడు అందులో కూడా కొంచెం నీతి అయితే చూపిస్తాడు 5 ఎకరాలు కొంటాడు పక్కన ఉన్న 5 ఎకరాలని కబ్జా చేస్తాడు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో దాని పక్కన ఏదైతే భూమి ఉంటుందో పట్టా భూమి ఆ పట్టా భూమిని కొనుగోలు చేయడము ఈ ప్రభుత్వ భూమిని కలిపేసుకుని ఫెన్సింగ్ వేసుకోవడము నయా పెద్దిరెడ్డి భూదందా అలాంటిదే ఒకటి బయటపడింది ఇక్కడ చూడండి శుభ్రంగా కబ్జా చేసుకొని ఫెన్సింగ్ వేసుకొని బోర్డు కూడా పెట్టుకున్నాడు స్వర్ణలత పేరిట అంట పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి స్వాధీనం 15 కోట్ల విలువైన స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు దాదాపుగా 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని సరదాగా ఫెన్సింగ్ వేసుకొని ఇది నాదని చెప్పి బోర్డు పెట్టుకొని ఉంటే ఇప్పుడు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ భూమి స్వర్ణలత అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు సోమవారం స్వాధీనం చేసుకున్నారు పట్టణానికి ఉన్న బైపాస్ రోడ్డులో బండ మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట వైకాపా హయాంలో ఈ కొనేది కూడా వైకాపా హయాంలో కొనింది అంటే ఆ కొనిండేది కూడా ఇప్పుడు 1 కోటి రూపాయలు విలువ చేసే భూమిని ఓ 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి బెదిరించి భయపెట్టి వాళ్ళ పేరు మీద రాసుకోవడంతో పాటు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా కలిపేసి మొత్తం ఫెన్సింగ్ వేసుకోవడము ఇది మన పెద్దిరెడ్డి దందా అన్నమాట ఇక చూడండి వైకాపా హయాంలో 3.40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి రికార్డులు అయితే చెబుతా ఉంది మరి ఎట్టగొన్నాడో ఇంకా మన ఆయనకే తెలియాలా దీని పక్కనే సర్వే నంబరు 552/1లో ఉన్నటువంటి 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసిన పొలంతో కలిపేసుకున్నారు సో ఇప్పుడు ఏం చేశాడు 3.40 ఎకరాల భూమిని కొన్నాడు దాని పక్కన ఉన్నటువంటి 1.35 ఎకరాలు ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిని మొత్తం కలిపి ఫెన్సింగ్ వేసుకొని బోర్డు అయితే పెట్టేసుకున్నాడు ఇది ఇప్పుడు బయటపడింది దాన్ని రెవెన్యూ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు దానికి కంచెను సైతం ఏర్పాటు చేశారు ఈ వ్యవహారం అంతా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దస్తాల దహనం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించారని కొనుగోలు పేరిట చూపిస్తున్న భూమి సైతం దందాలో భాగంగా వచ్చిందని నేను అప్పుడే చెప్పాను మీకు కొనింది లేదు సచ్చింది లేదు బెదిరించి ఆ 3.40 ఎకరాలు రాసుకున్నారు దాని పక్కన ఉండేది కబ్జా చేసినారు ఇక్కడ ఎకరా స్థలం ఖరీదు 10 కోట్లకు పైగా పలుకుతోంది కబ్జా చేసిన ప్రభుత్వ భూమి విలువ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుంది సో వీళ్ళు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దహనం చేశారు కదా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వైఎస్ఆర్సీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందో ఆ 2-3 రోజుల్లోనే వీళ్ళు చేసిన పని పోయి ఆ డాక్యుమెంట్స్ మొత్తము ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం డాక్యుమెంట్స్ని నిప్పుపెట్టారు ఆ కేసుకు సంబంధించి మాధవరెడ్డిని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అరెస్టు చేయడం జరిగింది ఆయన్ని విచారిస్తా ఉంటే ఈ మొత్తం భాగోతం అయితే బయటపడింది సో 15 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా కబ్జా చేసుకొని ఫెన్సింగ్ వేసుకొని రియల్ ఎస్టేట్ దందా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపినట్లు తెలుస్తోంది అటవీ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ భూ బకాసురుడులాగా చిత్తూరు జిల్లాకు పట్టినటువంటి చీడ పురుగులాగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను పడితే కబ్జా చేశాడు ఈ 3.40 ఎకరాలు కూడా కొన్నట్లయితే రికార్డులో చెప్తున్నారు కానీ అది కూడా దందా చేస్తే వచ్చిన భూమే అని చెప్పి ప్రాథమిక విచారణలో అయితే తేలింది చూద్దాం మరి ఏం చర్యలు తీసుకుంటారో మొన్న అటవీ భూమికి సంబంధించి ఆ కబ్జా కేసులో ఆయన మీద కేసు కూడా బుక్ అయింది ఇప్పుడు ఈ ల్యాండ్ కబ్జా కేసు కూడా బయటకు వస్తుంది మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడని ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు